విశ్వ అవి తింటూ, ఎంచక్క ఎండాకాలమే హాయి కదమ్మా, వానల వలన రోడ్లు నిండి నీళ్లు బురద, డ్రెస్ షూ అన్ని తడిసిపోతున్నాయి అన్నాడు. ఆ మాటలకు చిన్నగా నవ్వి, వానాకాలం ఎంతో ముఖ్యమైనదో, ఎంత అందమైనదో నీకు తెలియదు. వానొచ్చే ముందు గాలి మోసుకొచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో. మబ్బు పట్టిన ఆకాశం, గాలికి ఊగే చెట్టు, ఆకాశంలో మెరుపులు, ఉరుములు, వాన తగాక ఆకాశంలో ఏర్పడే అరివిల్లు. నా చిన్నప్పుడైతే వాన నీటిలో కాగితం పడవలు వదులుతూ ఆడుకునే వాళ్ళం. అసలు వర్షం లేకపోతే మనకి తినడానికి ఆహారం ఎలా పుడుతుంది అని వివరించింది లక్ష్మి. ఇంతలోనే వాళ్ళ నాన్న రావడంతో, విశ్వ మిగతా సంగతులు సాయంత్రం